రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని నూతన గ్రంథాలయానికి వివిధ రకాల పుస్తకాలను డొనేట్ చేశారు కరీంనగర్ కు చెందిన బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాలు అనే భేదం మరియు వ్యత్యాసాలు, అధిక జనాభా, విద్యా విధానంలో లోపం, నైపుణ్యం, అసమానత, పరిమిత ఉద్యోగాల సృష్టి, అధిక చదువుకున్న యువత అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని పెంపొందించడం, స్కిల్ డెవలప్మెంట్ అవసరమన్నారు. నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ అనిత, న్యాయవాదులు సదానందం, తాహేర్ పాషా తదితరులున్నారు. అది కూడా సార్ ఇప్పుడు నాకు కూడా ఈ నాలెడ్జ్ ఎట్లా వచ్చిందంటే సిక్స్లో లైబ్రరీకి వెళ్ళినా సార్ జస్ట్ అట్లా చూద్దాం ఏముంటేనే ఇంటర్ అయిపోవాలి, స్కూల్లో జాయిన్ కావాలి, ఇంటర్ జీతం తెచ్చుకోవాలి అంతే. స్కూల్లో చాలా మంది కొట్టుకోపోయింది సార్. మొన్న నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలియదు. ఆల్రెడీ నేను కరోనా టైంలో ఖాళీగా ఉండడం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన సార్, అందులో 30 ర్యాంక్ వచ్చింది. నేనే పారేసింది. నాకు ఇంత నాలెడ్జ్ 30 ర్యాంక్ వితౌట్ ఎనీ కోచింగ్ వెళ్ళడం, జస్ట్ అక్కడ ఉన్న బుక్స్ ఇవ్వ సార్, ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇట్లా ఒక కొన్ని బుక్స్ అంటే సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ప్రస్తుతం మన దేశానికి మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి. చేస్తే కానీ ప్రభుత్వం ఒక ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉద్యోగం మన దగ్గర ఇప్పుడు సుమారు బిఎన్ రావు. నేను బిఎన్ రావు ఫౌండేషన్ అనేది 2016 ప్రారంభించాను. వైద్యపరంగా, విద్యాపరంగా మేము అప్పటి నుండి కూడా సేవలు చేస్తున్నాము. ముఖ్యంగా గత 6 నెలల నుండి కూడా ఉత్తర తెలంగాణ అన్ని లైబ్రరీస్, పబ్లిక్ లైబ్రరీస్, ఎస్సీ అండ్ బీసీ స్టడీ సెంటర్స్ కూడా స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ ఉచిత పంపిణీ చేశాము. ఎందుకనంటే ఈ లైబ్రరీలో గ్రూప్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడానికి చాలామంది విద్యార్థులు వస్తున్నారు. వారికి సరే అంటే వాళ్ళు చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు లేవని గుర్తించి వారికి ఏవేవి కావాలో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, పోటీ పరీక్షలకు ఏ పుస్తకాలు కావాలో వాటిని గుర్తించి మేము ఈ ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాల్లో, అన్ని లైబ్రరీలకు కూడా పంపిణీ చేశాము. ఇదొకటి మిగిలింది. తర్వాత ఒకటి లాస్ట్ ఒకటి నేను